ఒక 2 అవర్స్ ఒక మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ ఫిల్మ్ డైరెక్టర్ 'అశ్విన్ చంద్రశేఖర్' డెబ్యూ ఫిల్మ్ అయినా కూడా ఎవ్రీథింగ్ హి హ్యాండిల్స్ సో పర్ఫెక్ట్‌లీ. మెయిన్‌గా రైటింగ్. నాకు ఫస్ట్ హాఫ్‌లో రైటింగ్ అంటే ఏదైతే ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్ మధ్యలోకి వెళ్తుంటదో ఆ పోర్షన్స్‌లో రైటింగ్ చాలా నచ్చింది నాకు. ఈ ఫిల్మ్‌లో ఆ ఫస్ట్ హాఫ్‌లో ఆ సీన్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మూమెంట్సు, ఆ కెమిస్ట్రీ అయితే చాలా మంచిగా రాసుకున్నారు. ఫన్ చాలా తక్కువ పోర్షన్స్‌లో ఉంటది. ఆ ఉన్న పోర్షన్స్ మాత్రం వర్కౌట్ అవుతది. అండ్ 'యోగి బాబు' అతనున్నది కొన్ని సీన్స్ అయినా సరే, అతనున్న ప్రతి సీన్‌లో ఫన్ వర్కౌట్ అవుతది. ఫస్ట్ హాఫ్‌లో అప్రిషియేటబుల్ థింగ్ ఏంటంటే కొన్ని ప్లేసెస్‌లో స్క్రీన్ ప్లే షఫుల్ అవుతూ ఉంటది. అంటే ప్రెజెంట్‌కి, ఫ్యూచర్‌కి అట్లా షఫుల్ అవుతూ ఉంటది. ఆ ప్లేసెస్‌లో డైరెక్టర్ బెస్ట్ చాయిస్ తీసుకున్నది ఏంటంటే యాస్పెక్ట్ రేషియో చేంజ్ అవుతూ ఉంటది. అంటే ప్రెజెంట్ ఉన్నప్పుడు ఫుల్ యాస్పెక్ట్ రేషియో ఉంటది. స్క్రీన్ ప్లే కొంచెం ముందుకెళ్ళేసరికి క్రాప్ అవుతది. అంటే 16:9 రేషియోకి కొంచెం క్రాప్ అవుతూ ఉంటది. దానివల్ల మనం ప్రెజెంట్ స్క్రీన్ ప్లేలో లేవు అనేసి సైకలాజికల్‌గా కనెక్ట్ చేస్తాడు డైరెక్టర్. మీరు హాఫ్ అయితే నాకొక 30 మినిట్స్ చూసినట్టు అనిపించింది. అంటే అంత ఫాస్ట్‌గా ఎళ్ళింది. దానివల్ల సెకండ్ హాఫ్‌లో ఇంట్రొడ్యూస్ అయిన కాన్ఫ్లిక్ట్ ఎమోషన్ ఎంత కనెక్ట్ అయ్యామో క్లైమాక్స్‌లో కూడా ఒక విధంగా దాని వల్ల ఇష్యూస్ అనిపించింది. అండ్ రాజీవ్ కనకాలని అబ్‌స్టాకిల్ కింద ఇంట్రొడ్యూస్ చేశారు. సో, యాక్చువల్లీ తన వల్ల అంటే తనకున్న క్యారెక్టరైజేషన్ అందులో పెట్టిన క్యారెక్టరైజేషన్ అంతా అంటే కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టరైజేషనే. ఆ క్యారెక్టరైజేషన్ వల్ల క్లైమాక్స్‌కి ఇంకా స్ట్రాంగ్ జస్టిఫికేషన్ అయినా సరే, స్ట్రాంగ్ రియలైజేషన్, స్ట్రాంగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ లాంటిది పెట్టొచ్చు. టెక్నికల్ యాస్పెక్ట్స్‌కొస్తే సినిమాటోగ్రఫీ పర్ఫెక్ట్. ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్ అయితే చాలా బ్రిలియంట్. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. అండ్ మీరు మూవీకెళ్ళడానికి ఇంకొంచెం టైం ఉంటే మా ఛానెల్‌లో మిగతా వీడియోస్ కొన్నున్నాయి. ఓసారి లుక్కేసేయండి. టైం లేదంటారా? సరే సబ్స్క్రైబ్ చేసుకోండి.